ప్రస్తుతం రాజకీయాలు అప్పుడున్న రాజకీయాలు ఒకటే. అప్పుడు ఏంటంటే ఛానళ్ళు తక్కువ, తిట్టేది గిట్టేది కనబడకపోయేది. ఇప్పుడు ఛానల్ ఎక్కువ, 150 ఛానళ్ళు 200 ఛానల్. అప్పుడు 4 ఛానళ్ళు ఉన్నాయి, ఏదో వాళ్ళు రాసుకపోయేది, ఎవరు తెలియకపోయేది. ఇప్పుడు యూట్యూబ్లు ఉన్నాయి, ఇప్పుడు పేపర్లే కమ్సకం 15-20 పేపర్స్ ఉన్నాయి. రోజు కూడా రాస్తున్నారు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు రాస్తున్నారు. అదేంటంటే పాపులర్ చేస్తున్నారు, ఒక వ్యక్తిని డౌన్ చేస్తున్నారు, ఒక వ్యక్తిని కించపరుస్తున్నారు, ఓ వ్యక్తిని ఎత్తేస్తున్నారు. ప్రపంచానికి ఏం చూపించాలో ఏం చెప్పాలో చెప్పలేక పేపరు ఏదో ఒకటి రాస్తున్నారు. ఇది తప్పు అంటే ఆ తప్పు కాదు, అది కరెక్ట్ అంటున్నారు, కరెక్ట్ అన్నదాన్ని తప్పు అంటున్నారు. ప్రజలను గందరగోళం చేస్తున్నారు. కానీ వాళ్ళంతా కరెక్టే రాజకీయ నాయకులు, వాళ్ళు ఎప్పుడు తప్పు మాట్లాడట్లేదు. తప్పు సృష్టిస్తుంది ఈ పత్రిక విలేకరులు, ఈ జర్నలిస్టులు. ఒక మాటని ఇంకో మాట పెట్టి అలా రాస్తున్నారు, అందువల్ల అలా అవుతుంది. కానీ నాయకులు మంచిగా ఉన్నారు, ప్రజలకే గందరగోళం చేస్తున్నారు. మంచిగా ఉన్న నాయకులు ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ ప్రజలకు మీడియా కావచ్చు లేకపోతే పత్రికలు కావచ్చు, ఓకే వాళ్ళు ఒకటి ఊహించుకొని రాసినా కూడా మనం కూడా ప్రత్యక్షంగా చాలా వీడియోస్ లో చూసాం. లైక్ రోజా లాంటి వాళ్ళు కావచ్చు, కొడాలి నాని లాంటి వాళ్ళు కావచ్చు, రాజకీయాల పరంగా మాట్లాడండి అంతవరకు ఓకే. పర్సనల్ గా కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళ గురించి కూడా చాలా బూతులు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి, అందరం కూడా విన్నాం. సో అలాంటిది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఏమంటున్నా, అవతల వ్యక్తి మాట్లాడితేనే ఇవతల వ్యక్తి మాట్లాడతాడు. అవతల వ్యక్తి మాట్లాడలేదు అనుకో, ఇతరుల వాళ్ళు మాట్లాడరు కదా. వాళ్ళు అలాంటి సంఘటనలు వాళ్ళు చూశారు కాబట్టి అంటున్నారేమో నేను అంటున్నాను. అలాంటి సంఘటనలు వాళ్ళు చూశారు కాబట్టి ఎక్కడనో వినపడింది, లేకపోతే ఎవరు మాట్లాడరు కదా. నా గురించి తప్పుగా మాట్లాడారంటే అవతలలో వేరే ఉంటది కదా, అది కంపల్సరీ ఎవరో వాళ్ళకు లీక్ అవుతూనే అలా మాట్లాడిర్రని జనాలు అనుకుంటారు. వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. నేనేమంటున్నా అంటే, ఈ రోజు ప్రజలకు నువ్వు ఏ సందేశం ఇస్తున్నావు, ఏ హోదాలో ఉన్నావు, నువ్వు ఏం ప్రజల గురించి ఉన్నావా, లేకపోతే నీ కుటుంబం గురించి ఉన్నావా, తిట్టడానికినే ఉన్నావా? ఇలా చేస్తే సమాజం ఎక్కడ వెళ్తుంది? ఏం చెప్తున్నారు సభ్య సమాజానికి, ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటి పురాణాలైనా మీరు చెప్పేది? రాజకీయం ఎప్పటికి ఉంటుంది? ఎవరు ఎక్కడ వెళ్తున్నారు, ఎవరిని తిడుతున్నారు ఏమో అర్థం కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప మీ పాలన ఎక్కడ వెళ్తుంది? పాలన వచ్చారా లేకపోతే తిట్లకు వచ్చారా అర్థం కావట్లేదు. పాలన అంటే పాలన ఎలా ఉండాలి ప్రజలకు చెప్పాలి, కానీ ఇంకెవరన్నా రావాలి పాలనకు, నేను పలానా పార్టీలకు వెళ్ళాలని ఉండాలి. అది వాళ్ళ ఇంటి రాజకీయాలు అన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది, అరే ఇలా అన్నాడంట అలా అన్నాడంట అనడం తప్పది. వాళ్ళకే తెలియాలి, ప్రజలు దాన్ని చూసుకొని ఏం చేయాలో వాళ్ళే ఆలోచిస్తారు.